శ్రీ వెంకటేశ్వర స్వామి రూపాన్ని తలుచుకోగానే ముందుగా మనసులో కనిపించేది శ్రీవారి 3 నామాలు. ఆయన అలంకరణలో అత్యంత ప్రత్యేకమైన ఈ నామాల వెనుక దాగున్న పరమార్థమేంటి? శ్రీవారికి 3 నామాలే ఎందుకు అలంకరిస్తారు? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మనసులో తలుచుకోగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది 7 కొండలు, 3 నామాలు. స్వామి రూపంలో ముందుగా అందరినీ ఆకట్టుకుని ప్రత్యేకంగా కనిపించేవి 3 నామాలే. ఈ 3 నామాలను తిరుమల కొండపై పెద్దగా కనిపించేలా ఏర్పాటు చేశారు. 7 కొండలకు నడకదారిన వెళ్లేటప్పుడు కూడా 3 నామాల కొండ ఉంటుంది. అది దిగువన ఉన్న తిరుపతికి కూడా కనపడుతుంది. శ్రీ మహావిష్ణువు ధరించి మానవుడు తన ఉజ్జీవనానికి ఇలా ధరించాలని చెప్పిందే ఊర్ధ్వపుండ్రం. పూడి ఖండనే అనే సంస్కృత ధాతువును అనుసరించి అజ్ఞానాన్ని, కర్మపాశాన్ని ఖండించేది పుండ్రం. సత్వగుణం మనిషిని ఉన్నతమైన మార్గంలో ఉత్తమ లక్ష్యం వైపు నడుపుతుంది. తెల్ల నామాలు సత్వగుణాన్ని, దానివల్ల కలిగే ఉద్రేకరహిత స్థితిని తెలియజేస్తాయి. అది పునాదిగా ఉండాలని క్రింద పాదపీఠం ఉంటుంది. సత్వగుణం మనల్ని ఉన్నతికి తీసుకువెడుతుందని సూచించేదే నిలువుబొట్టు. సత్వగుణానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు కనుక 2 తెల్లని ఊర్ధ్వపుండ్రాలు ఆయన పాదాలుగా శిరసావహిస్తారు. ఇక విశ్వమంతటా వ్యాపించిన అనురాగానికి ప్రతీక లేత ఎరుపు రంగు. అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభసూచకం, మంగళకరమైనది. కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్త, సాక్షాత్తు ఆదిశేషుని అంశతో జన్మించిన శ్రీ రామానుజాచార్యుల వారు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి ఊర్ధ్వపుండ్రములు అలంకరించారు. అలా శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది. శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరితో 3 నామాలు అలంకరిస్తారు. అవి మళ్లీ గురువారం వరకు అలానే ఉంటాయి. గురువారం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు. అంటే ఎప్పుడూ శ్రీవారి కళ్ళు నామాలతో మూసి ఉంటాయి. శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు 3 నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకునే అరుదైన మహత్తరమైన అవకాశం భక్తులకు లభిస్తుంది. శుక్రవారం అభిషేకం తర్వాత 3 నామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేకం సమయం వరకు ఈ నామం అలాగే ఉంటుంది. అంటే వారానికి ఒకసారి మాత్రమే శ్రీవారికి 3 నామాలు దిద్దుతారు. బ్రహ్మోత్సవ సమయాల్లో మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఊర్ధ్వపుండ్రముల్లో పచ్చకర్పూరం, కస్తూరి రెట్టింపు మొత్తంలో వినియోగిస్తారు. శ్రీనివాసునికి అత్యంత ప్రియమైనవి బ్రహ్మోత్సవాలు. 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మోత్సవాలకు ముందొచ్చే శుక్రవారం నాడు, మధ్యలో వచ్చే శుక్రవారం రోజు, తిరిగి ముగింపు శుక్రవారం రోజు, ఇలా 3 లేదా 4 శుక్రవారాల్లో శ్రీవారి ఊర్ధ్వపుండ్రముల అలంకరణలో 32 తులాల పచ్చకర్పూరం, 3 తులాల కస్తూరి వినియోగిస్తారు. ఈ శుక్రవారంలను ఆలయ సంప్రదాయాల్లో రెట్టింపు శుక్రవారాలని, రెట్టవారాలని వ్యవహరిస్తారు. మనిషి సహజంగా తమోగుణాన్ని కలిగి ఉంటాడు. తమోగుణం ముఖవర్ణంతో సూచించబడింది. తమోగుణమును నశింపజేసుకుని సత్వగుణ ప్రధానులు కావాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ సత్వగుణమును సూచించేవే తెల్లటి తిరునామాలు. సత్వగుణ సంపన్నుడు మాత్రమేగాక రజోగుణ సంపన్నుడు కూడా కావాలనే భావము అరుణవర్ణము కలిగిన శ్రీచూర్ణం వెల్లడిస్తుంది. ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రానికి అర్థము ఊర్ధ్వపుండ్రధారణము సూచిస్తుంది. నాలో ఉండి నన్ను సత్కర్మలకు ప్రేరేపించు, నన్ను వ్యసనముల మాయలో పడనీయకు, సన్మార్గంలో నడిపించు అని ఈ మంత్రానికి అర్థం.